నేను మీ శారదాను. ఈరోజు బెండకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకుందాం చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి కళాయి పెట్టి స్పూన్లో ఆయిల్ వేసి పెద్దవి కోసుకొని కరివేపాకు వేయాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలపాలి. బాగా మిక్స్ కావాలి. తర్వాత జీలకర్ర కొంచెం, ఆవాలు కొంచెం వేసి బాగా కలుపుకోవాలి. ఇది మాత్రం టేస్ట్ బాగా అదిరిపోతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి, కామెంట్స్ పెట్టండి. మీకు ఏదైనా కానీ ఇది ఏ కర్రీ అయినా ఎలా చేయాలో అడగండి, కామెంట్ పెట్టండి, నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు తగినంత కారం వేయాలి. కారం బాగా కలపాలి. సిమ్లో పెట్టాలి, మంట పూర్తి సిమ్లో పెట్టాలి. ఇప్పుడు బెండకాయ వేయాలి. సిమ్లోనే మగ్గనియాలి. ఇట్లా బాగా కిందికి పైకి బాగా కలపాలి. అర్జెంటుగా ఆఫీస్ పోయే వాళ్ళు, బాక్స్ కట్టుకునే వాళ్ళు చాలా ఈజీగా ఉంటుంది. మీరు రెడీ అయ్యేదానికి ఇది రెడీ అయిపోతుంది. కర్రీ చపాతీలకు కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా కలిపినాం కదా. ఇప్పుడు 2 minutes మూత పెట్టాలి. 2 minutes 2 నిమిషాలు అయిపోయింది కదా. మధ్య మధ్యలో చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇటు చూస్తే కొద్దిసేపు ఉండాలి. మగ్గాలంటే 1 minute కలుపుకుంటూ ఉండాలి. పెట్టినాం కదా, మూత పెట్టేది. ఇప్పుడు చూడండి బాగా మగ్గిపోయింది కదా. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మా పాప తినదు కాబట్టి కొత్తిమీర వేయను. మీరు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోండి. బెండకాయ ఉల్లికారం అయిపోయిందండి. ఈ బెండకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. చూసి కామెంట్స్ పెట్టండి. ఓకే, బాయ్.